వెలిమిల గ్రామం నుంచి ఈ భూ కబ్జా పైన పోరాడుతున్న అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు యాక్సెప్ట్ వాళ్ళు మీరు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా కూడా పొజిషన్ వాళ్ళకి అప్పయ్యని హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని కొట్టి బయటకు వెళ్ళగొడుతున్న పరిస్థితి, దీనిపైన మీరు ఏమంటారు? 8వ తేదీ నాడు హైకోర్టులో పోలీసు యొక్క ఇంటర్ఫిరెన్స్ మీద గిరిజనులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్ పైన హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు స్పందిస్తూ పోలీసు ఎట్టి పరిస్థితుల లోపల గిరిజనులకు వ్యతిరేకంగా వాళ్ళని అక్కడి నుంచి తరలించి వాళ్ళ కబ్జా ఇచ్చేటువంటి చర్యలకు పూనుకోకూడదు, పోలీసు ఇంటర్ఫియర్ కావద్దని చెప్పినప్పటికీ కూడా పోలీసు అక్కడ ఉండేటువంటి రెవెన్యూ యంత్రాంగం పోలీసులు మొత్తం కూడా కలిసి సంయుక్తంగా దాదాపుగా 100,000 మంది పోలీసులను డిప్లాయ్ చేసి అక్కడ గోడ నిర్మాణం చేసి 25 ఎకరాల భూమిని అరబిందో ఫార్మా వాళ్లకు గ్రీన్ మార్క్ కంపెనీకి అప్పచెప్పటం అనేది జరిగింది. ఇది కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుంది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు గాను కోర్టు ధిక్కరణ నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 9వ తారీఖున నోటీస్ తీసుకున్న తర్వాత కూడా అదే విధంగా మొత్తం ఇప్పుడు డ్రోన్ కెమెరాలలో మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది. అక్కడ ఉండేటువంటి పోలీసులు ఎక్కడెక్కడ చైర్లు వేసుకొని కూర్చున్నారు, ఎక్కడ రోడ్డు మీద పోలీసు వాహనాలు పెట్టినరు, మొత్తం ఫీల్డ్లోకి వచ్చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వచ్చేసి పోలీసులు ఏం చేశారని మొత్తం కూడా రికార్డ్ అయింది. అవన్నిటి మొత్తం కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్కు, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు, నేషనల్ ట్రైబల్ కమిషన్కు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్కు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అన్నిటికి కూడా మెయిల్స్ రూపంలో పెట్టడం కూడా జరిగింది. ఇది పూర్తిగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి చేయడం అనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటి చర్య. ఈ చర్యకు పూనుకోవడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. దీనివల్ల గిరిజనులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆ 80 ఎకరాల భూమిలోకి పోవద్దు అని చెప్పినప్పటికీ కూడా పోవడం జరిగింది. వాస్తవానికి ఈ 80 ఎకరాల భూమి పైన 1994లో గిరిజనులు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి, అయ్యా మేము ఈ భూముల లోపల మేము వ్యవసాయం చేసుకుని జీవిస్తూ ఉన్నాం, మా భూములకు పట్టాలు ఇవ్వండి అని చెప్పి గతం లోపల హైకోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాలను పట్టించుకోకుండా ఈనాటికి కూడా పరిగణలోకి తీసుకోకుండా రామచంద్రపురం తహసీల్దార్, అదేవిధంగా సంగారెడ్డి ఆర్డీఓ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాటిని బుట్టదాఖలు చేయడం జరిగింది. వీటిపైన కూడా అనేక సందర్భాలలో హైకోర్టులకు పోయిండ్రు, సివిల్ కోర్టులకు పోయిండ్రు, అదేవిధంగా ట్రైబల్ కమిషన్కి పోయినప్పటికీ ఈ ప్రయోజనం లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఏదైతే గ్రీన్ మార్క్ కంపెనీకి, విక్రమ్ రెడ్డికి, ఇంకా ఇతర ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే భూములు కట్టబెట్టిండ్రో అవన్నీ కూడా పూర్తిగా విరుద్ధంగా జరిగినటువంటి చర్యలు. అక్కడ ఉండేటువంటి విక్రమ్ రెడ్డి కానీ లేదా గ్రీన్ మార్క్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళ కేటాయింపులు జరుగుతున్న సమయం లోపల జాయింట్ కలెక్టర్ ఇష్యూ చేసినటువంటి ప్రొసీడింగ్స్ లోపల వాళ్లకు చదువు రాదు, నిరక్షరాస్యులు కనుక వాళ్ళు 1954 లోపల అప్లికేషన్స్ పెట్టుకోలేకపోయినారు కనుక వాళ్ళు ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటారు. అప్లికేషన్లు మేము పరిగణలోకి తీసుకొని వీళ్ళకు ఆ భూములు కేటాయింపు చేయొచ్చు అని చెప్పి కింద నుంచి మీది వరకు రిపోర్ట్, ఇక్కడ ఆర్ఐ రిపోర్ట్ కానీ లేదా ఫీల్డ్ సర్వేర్ రిపోర్ట్ కానీ లేదా సర్వే అండ్ సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ సిసిఎల్ఏ కానీ మొత్తం కింద నుంచి మీద దాకా కుమ్మక్కై చేసినటువంటి ఒక చర్య ఫలితంగా ఈరోజు ఇంత దుర్మార్గమైనటువంటి ఆర్డర్ రావడం జరిగింది. ఒకవేళ గిరిజనులకు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేకుంటుంటే ప్రత్యేక పరిస్థితితో లేకపోతే అనివార్య పరిస్థితితో దాపురిస్తూ ఒకవేళ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, ఆ భూములను ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం తెలంగాణ జాతి సంపదకు జరిగింది. ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు కట్టబెట్టకపోవడం మూలంగా గిరిజనులకు నష్టం జరిగింది. ఏ విధంగా చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇవ్వడం అనేటువంటిది చట్టవిరుద్ధమైనటువంటి చర్య. దీనికి ఏమంటారంటే రెవెన్యూ యాక్ట్ సెక్షన్ 87 ప్రకారంగా మేము దీన్ని పరిగణలోకి తీసుకున్నామని చెప్పని అంటున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లో సిసిఎల్ఏకి సంబంధించినటువంటి 2011 ఒక సర్క్యులర్ని కూడా దాంట్లో జత చేయడం జరిగింది. సిసిఎల్ సర్క్యులర్ ఏం చెబుతుంది, క్లరికల్ ఎర్రర్స్ అనేటువంటి మాట, చిన్న చిన్న తప్పులు ఏమైనా పేరు తప్పులు కానీ లేదా బౌండరీస్ లోపల ఏమైనా చేంజెస్ ఉంటే కానీ అటువంటి తప్పులు సరిచేయడానికి కొన్ని మార్గదర్శకత్వాలు ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి జరిగింది ఏంటిది, అటువంటి తప్పులు సరిచేయడం కాదు, పూర్తిగా 85 ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయించడం అనేటువంటి జరిగింది. ఆ సర్వే నెంబర్ సరిహద్దుల్లో ఉండేటువంటి భూములకు ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వడం జరిగింది. అక్కడ 2 ఎకరాల భూమి కొనుక్కున్నటువంటి వాడు 25 ఎకరాల భూమిని సంపాదించాడు, 3 ఎకరాల భూమి కొనుక్కున్న వాళ్ళు 25 ఎకరాల భూమి సంపాదించారు. అంటే ఇది అప్పనంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం. సిసిఎల్ సర్క్యులర్ క్లియర్గా ఏం చెప్తుందనంటే ప్రభుత్వ భూమిని ఏ రూపంలో కూడా ప్రైవేటు వ్యక్తులకు దాఖలు చేయడానికి లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా సెక్షన్ 87 ముసుగు లోపల జరిగినటువంటి కుంభకోణం ఇది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి సందర్భం. అంటే చట్టాలు కూడా చెప్తే ఒక 25 సంవత్సరాలు దాటితే అక్కడ పొజిషన్ ఎవరు ఉంటే వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఒక రూల్ కూడా ఉంటుంది. దాని ప్రకారం కూడా వీళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేస్తలేరా? చట్టం 25 సంవత్సరాలు కదా, ప్రభుత్వ భూమి అయితే 30 సంవత్సరాలు దాటి ఉంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా పోవాలి. అసలు గిరిజనుల స్వాధీనంలో ఉందని చెప్పి 94లో పోయింది. 94 నుంచి 2025 వరకు 31 సంవత్సరం ఉన్నది. ఈ 31 సంవత్సరాల నుంచి నిన్నటి వరకు ట్రైబల్స్ ఆ భూమిలో ఉన్నారు. నిన్న పోలీసులు వచ్చి వాళ్ళకి స్వాధీనం ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు గిరిజనుల స్వాధీనం ఉంది. ఆ ప్రకారం కోర్టు ఆదేశాల ప్రకారం చూసినా, సహజ న్యాయ సూత్రం ప్రకారం చూసినా, భూచట్టాల ప్రకారం చూసినా, మనకు ఉండేటువంటి సెక్షన్లు ఏ సెక్షన్ ప్రకారం చూసినా కూడా గిరిజనులకు స్వాధీనం కావాల్సిన
కావాల్సినటువంటి భూమి. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలో కట్టబెట్టడం కొరకు అడ్డ మార్గం లోపల వాళ్ళు కొన్ని కారణాలు వెతికి గిరిజనులు రాత్రి ఆ భూమి నుంచి బేదకలు చేసి ఆ భూమిని కట్టబెట్టడం అనేది జరిగింది. అది కూడా చాలా నిర్బంధపూరితమైనటువంటి వాతావరణంలో అనేక కేసులు పెట్టి ఊరును మొత్తం కూడా ఒక పోలీసు వలయంగా మార్చి ఆ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఇటువంటి సందర్భాలు అనేకం గతంలో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఇది చాలా గ్లేరింగ్, బహిరంగంగా చట్టాన్ని ఉల్లంఘించి బరిదగించినటువంటి ఒక చర్యగా కనపడుతుంది. మీరు ఎస్పీని కలిసే ప్రయత్నం చేయలేదా? ఎస్పీని గిరిజనులు మా క్లయింట్స్ కలిసారు. నేను అడ్వకేట్గా ఉన్నా ఆ కేసులన్నింటిలో. వాళ్ళు ఎస్పీ దగ్గరికి పోయినరు, ఎస్పీని కలిసే ప్రయత్నం చేస్తే ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వలే, డిఎస్పీని కలిస్తే వాళ్ళకి ఫోన్ ఎత్తలే. ఎంపీని కూడా కలిసిండ్రు, అనేక మంది ఎంపీలను కలిసిండ్రు, ఎమ్మెల్యేలను కలిసిండ్రు, మినిస్టర్లను కలిసిండ్రు, హైకోర్టుకు వచ్చిండ్రు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాడికి పోయిండ్రు, తెలంగాణ అందరు శాసనసభ్యులకు ఉత్తరాలు రాసిండ్రు, పార్లమెంట్ సభ్యులకు ఉత్తరాలు రాసిండ్రు. అసలు వాళ్ళు చేయనటువంటి ఒక ప్రయత్నం లేదు చట్టబద్ధంగా. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఉన్నాయి, కోర్టు వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ కోర్టు కూడా చేసేది ఏం లేదనేటువంటి దృష్టితో ఈ సెలవులను మొత్తం కూడా ఉపయోగించుకొని రాత్రి చర్య చేయడం జరిగింది. పోలీసుల పైన ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతారా? పోలీసుల పైన ఇక సహజంగా అది ఆ ప్రాసెస్లో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనేది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టులకు పోతే ఎంతవరకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ విషయం పోలీసులకు తెలుసు, రెవెన్యూ యంత్రాంగానికి తెలుసు. కనుకనే చట్టాలు ఏం చేయలేవు, కోర్టులు ఏం చేయలేవు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ లోపల స్పష్టంగా కనపడుతూ ఉన్నది. బట్ మన తలరాతను పరీక్షించుకోవడానికి మరొకసారి కోర్టుకు పోవడం అనేది జరుగుతుంది. తప్పకుండా కోర్టులో ఏవైతే చట్ట ఉల్లంఘనలు జరిగినాయో, ఎక్కడైతే పోలీసులు చట్టాన్ని అతిక్రమించి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి చర్యలకు పాల్పడ్డారో, ప్రజలను ఏ విధంగా ఇబ్బందికి గురి చేసిండ్రో, ఎక్కడ తప్పుడు అక్రమ కేసులు పెట్టినరో వాటన్నిటి మీద కూడా తప్పకుండా కోర్టుకు పోయి మేము పోరాటం చేస్తాం.